పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వడ్లవల్లి ఏరియాలో యువకులు కత్తులతో హల్చల్ చేశారు. ముగ్గురుపై యువకులు కత్తితో దాడి చేశారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన యువకుల ఇళ్లపై బాధితుల బంధువులు దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వారి బంధువులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసుల వాహనాలు యువకుల ఇళ్లపై రాళ్లు విసిరారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు న్యాయం కావాలంటూ బాధితుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బాదుకుంటా కొట్టుకుంటా తీసుకొచ్చారు. ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు అయిపోయి. అందరూ నిద్రపోతారు. శ్రీ సత్యసాయి జిల్లా గుండుమల్లలో జరిగిన గణేష్ నిమజ్జనాలలో కొంతమంది యువకులు హల్చల్ చేశారు. డమ్మీ తుపాకీ, తల్వార్ పట్టుకుని గ్రామస్తులతో గొడవకు దిగారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 7 యువకులను అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి డమ్మీ తుపాకీ, తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు. యువకుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు పోలీసులు. మండలంలోని విజయగుండమల గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనంలో అదే గ్రామానికి చెందిన పక్క గ్రామానికి చెందిన 7 మంది పిల్లలు నిషేధించబడిన మారణాయుధాలు, కత్తులు, అలాగే ఆన్లైన్లో తీసుకున్న ఎయిర్ పిస్టల్ పెట్టుకొని ఆ ఊరేగింపుల్లో డ్యాన్స్ చేసి ప్రజలకి భయాందోళన కలిగే విధంగా ప్రవర్తించినందుకు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఆ 7 మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న కత్తిని అలాగే ఎయిర్ పిస్టల్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి విచారణ స్టార్ట్ చేశాము. దీనికి కారకులైన పిల్లల మీద కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి ప్రజలకు కూడా ఇలాంటి నిమజ్జనాల్లో కానీ ఊరేగింపుల్లో కానీ నిషేధించబడిన మారణాయుధాలు కానీ ప్రదర్శించడం ప్రజల శాంతికి లాండ్ ఆర్డర్స్ లేకుండా ఉండాలని మీడియా ద్వారా అందరికీ తెలియపరచండి.